వ్యూహం సినిమాకి సంబంధించి హైకోర్టు యా దానికి బ్రేక్ వేసింది. సరే అది ఏమవుతుందో అన్నది తర్వాత అంశం. నిన్న నాగబాబు గారు దీనికి సంబంధించి ఒక ట్వీట్ ఒకటి చేశారండి, మీరు చూసే ఉంటారేమో. యా అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. దాని మీద రామ్ గోపాల్ వర్మ కూడా చాలా సీరియస్గా మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వాళ్ళ తమ్ముడిని అటాక్ చేయడం. సో నాగబాబు గారు వైఖరి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకా ఆవేశపడుతున్నారు. ఈ మధ్యన ఏదో కాస్త తగ్గారు, కానీ ఆయన ఇంకా ఫైర్గా ఉంటుంది ఆయన టాక్. ఇంకా చిరంజీవి గారి సినిమానే పున్నమి రాత్రి పువ్వు అన్నట్టుగా నాగబాబు గారు చెలరేగిపోతారని అనుకున్నాను. ఇంకా అంతకంటే వేరే ఏముంది. వర్మ సినిమా విషయానికి వస్తే నేను అభిప్రాయాలు క్లియర్గా చెప్పాను. వర్మ తీసేవి సినిమాలు కాదు, అవి ఇవి చిన్న చిన్న వీటి లాంటివి, బిట్స్ లాంటివి, అవి పొలిటికల్ తీసుకొని అది సరైన విధానం కాదు. వర్మ తన పబ్లిసిటీ కోసం, ప్రచారం కోసము, సెన్సేషన్ కోసము, డబ్బు కోసము ఆయన ఇవి తీస్తున్నవి మన మీడియాలో కూడా అవి మేతలాగా అవి కంటిన్యూ అవుతుంటాయి. వ్యూహం అదే అని సినిమా పేరే కదా, అది వర్మ వ్యూహం. ఆయన పొలిటికల్ టాపిక్స్ ఎంచుకొని ఇలా చేస్తుంటాడని. ఈ సినిమాకి వచ్చేసరికి డెఫినెట్గా తమ నాయకులను, మాజీ ముఖ్యమంత్రులను మనం అనే విమర్శలు అన్నింటినీ అలాగే పెట్టి నీ మీద నాకు వ్యతిరేకత ఉంటే కామెంట్స్ చేయడం వేరు. కానీ దాన్నే నేను సినిమా తీసి ఒక ఆయన ఉంటాడు ఇట్లా టీవీ స్టూడియోలో కూర్చుంటాడు ఇలా మాట ఇవన్నీ తీస్తే మీరు ఎందుకు ఊరుకుంటారు? పరువు నష్టం దావా అనేది ఎందుకు ఉంది? కాబట్టి ఇక్కడ ఆయన చేసిన ప్రయత్నం తీవ్రమైంది. ఆయనకు తెలుసు ఇది నిలబడదని, దీనికి కోర్టులో అభ్యంతరాలు వస్తాయని. ఈ లోపల కాగలిగిన కార్యం గంధర్వులే తీర్చినట్టు ఇవన్నీ మీడియాలో ప్రచారం అయిపోతాయి కదా అని ఆయన తీసాడు. ప్రచారం అయిపోయింది, అది వైరల్ అయిపోయింది. కాబట్టి ఆ సినిమా కంటే ఎక్కువగా పర్పస్ అయిపోయింది. ఇంకా కోర్టు ఇప్పుడు జనవరి 11 వరకు వాయిదా వేసింది. కాబట్టి అది కూడా వాయిదానే, వాళ్ళు ఏం రద్దు చేయలేదు పూర్తిగా. నిజానికి కోర్టుకు ముందు వర్మ వెళ్ళాడు నవంబర్లో. అర్జీ వెళ్ళి నాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పించమంటే వాళ్ళు ఇప్పించారు. తర్వాత లోకేష్ వెళ్ళాడు. లోకేష్ కూడా ఉదయం ఇందాక మీడియాతో ఆయన కూడా మాట్లాడుతున్నాడు, మేము కూడా ఇలా తీయొచ్చు, అప్పుడు ఇలా తీయొచ్చు. అది చరిత్రలా కాకపోతే ఒక కథలాగా మేము తీయాలి తప్ప నా రాజకీయ కక్ష అంతా నేను తీస్తానంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూర్చొని లేకపోతే ఇంకొకరు కూర్చొని జగన్ కేసులు వీటి అన్నింటినీ యథాతథంగా తీశారనుకోండి, ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్ ఏముంది, అది కోర్టులో ఉంది అంటాడు ఆయన. వీళ్ళు కూడా అంతే కదా. అవును. కాబట్టి ఇక్కడ ఆయన చేసినది ఆయన వ్యూహాత్మకంగానే చేశాడు. ఆయన పర్పస్, ఆయన సెన్సేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చినప్పుడు వస్తుంది. నాగబాబు రియాక్షన్ అదే నేను దానికి వస్తున్నా. దీన్ని నేను నిర్ద్వంద్వంగా మనం ఖండిస్తాము. అది జరిగింది. కోర్టు తీర్పును స్వాగతించవచ్చు. కోర్టు సరైన నిర్ణయం తీసుకొని ఇబ్బందికరమైన భాగాలు తొలగించి ఆ సినిమాను విడుదల చేయొచ్చు తర్వాత. ఇక రెండవది, ఇలా అన్నాం కాబట్టి తల నరుకుతామంటే తప్పు కాదు. వర్మ అప్పుడు తప్పు చేశాడు, ఇప్పుడు తప్పు చేశాడంటే మీరంతా అప్పుడు ఏమైనా పోరాడిన చరిత్ర ఉందా? ఇప్పుడు ఏ ఛానల్స్ అయితే వీటి మీద పెడుతున్నాయో చాలా గొప్పగా, వీళ్ళే ఆయనతో గంటల తరబడి చర్చలు చేశారు. రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఏ స్టార్ డిబేటర్. ఏ టాపిక్ దొరకకపోతే, రాజకీయాలు ఏం లేకపోతే చాలామంది వర్మతో భేటీ చేస్తారు. అసలు వర్మ అంటే మీ ఆర్జీబీతో వేయటం అన్నది అది ఒక సర్వసాధారణం. ఇప్పుడు ఖచ్చితంగా తల నరుకుతామన్న ఛానల్లో కూడా ఆయన స్టార్ అట్రాక్టేషన్గా, అంటే అప్పుడు కూడా మాలాంటి వాళ్ళని విమర్శిస్తున్నాం. మధ్యాహ్నం హత్య, దయ్యం, లేకపోతే ఇట్లాంటి సినిమాలన్నీ ఏంటంటే వీటిలో అసభ్యత, హింస అని చెప్పి అప్పుడప్పుడు వీళ్ళేమి సమాజ ధర్మం వాటి కోసం రాలేదు కదా. ఇప్పుడు తప్పు అయితే ఇప్పుడు అలాగే రాష్ట్రపతి ముర్ము మీద ఆయన కామెంట్ చేశాడు. ద్రౌపది ఇట్లా తర్వాత క్షమాపణలు చెప్పాడు. ఇవన్నీ తెలిసి చేసిన తప్పులు ప్రచారం కోసం. వాటిని ఖండించడంలో అప్పుడు మీరు ముందుండొచ్చు పెద్ద పార్టీగా. ఇప్పుడు మన కిందికి నీళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడి కేసు చేశారు, అది రైటే. కానీ తల నరకడం ఏంటండి, దానికి ₹1,00,00,000 ఇవ్వడం ఏంటండి? ఇప్పుడు ఈయనేమో మీరు చెప్పిన నాగబాబు గారు మామూలుగా అన్నదమ్ముల్లో కొంచెం బాగా స్ఫుటంగా మాట్లాడే అవకాశం ఎక్కువ నాగబాబుకే ఉంటుంది. కొంచెం అనుకున్నది చెప్పటము, క్రియేట్ చేయటము, చిన్న చిన్న స్కిట్స్ ఇట్లాంటివి. కానీ చచ్చిపోయాడు. కీర్తిశేషుడు అనే పదం వాడలేదులే, ఎప్పుడో అయిపోయాడు, లేదా దాన్ని ఇదంతా వేస్ట్ అని చెప్పడం అంటే దీన్ని ఏమైనా అర్థం చేసుకోవాలి మనం. అది కూడా ఏ విధమైన, అది కూడా పొరపాటే కదా. ఇప్పుడు అంటే ఆయన కనీసం తల నరికితే తెస్తానంటున్నాడు, మీరేమో ఆల్రెడీ పోయాడు అంటున్నారు. ఇంతకుముందు కొంతమంది రచయితలను, నచ్చని వాళ్ళను అలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాళ్ళు పోయారు అని ఇట్లాంటివి పెడితే దేశవ్యాప్త చర్చలేని. మరి ఇక్కడ
సమాజంలో చాలా మంచి స్థానాల్లోనూ ఉన్నవాళ్ళు, ఒక పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నవాళ్ళు, మనుషులు బతికి ఉన్నారో చచ్చిపోయారో అంటే జీవన్ మృతులు అంటే వేరే విషయం. అవును. అది కూడా కాదు ఇక్కడ అంటుంది. కాబట్టి ఇవి కూడా అభ్యంతరకరమే. ఒకటే వర్మ గారు, ఏవేవైతే మామూలుగా పాటించే సభ్యతలు పద్ధతులు ప్రజాస్వామ్యం కొలబద్దలు ఉల్లంఘించి శృతి మించుతాయో అవన్నీ కూడా పొరపాటే. సమతుల్యత సంయమనం అందరికీ అవసరమే. అది వర్మకు అవసరమే. కత్తులు పట్టుకొని తలలు నరికితే కోర్టులోని బంపర్ ఆఫర్లు ఇచ్చేవాళ్ళకు కూడా అవసరమే. వాటిని వీటిని తప్పులను మనం పోల్చి ఆ తప్పు ఈ తప్పు రెండు తప్పులను పోల్చి ఏది రై అని చెప్పడం కాదు. ఏది తప్పు ఏది ఒప్పు అని మనం చూడాలి. అవును. ఒప్పు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, రాజకీయ పోరాటం ఒప్పు, కళాత్మక సృజన ఒప్పు. ఈ వ్యక్తిగత దుష్ప్రచారాలు, ఒకరినొకరి మీద విద్వేష వ్యాఖ్యానాలు, విద్వేష ప్రకటనలు తప్పు. ఇంకా రెండో అభిప్రాయం ఇది నాగబాబుకు కూడా ఇదే వర్తిస్తుంది. నాకైనా మీకైనా కూడా అదే. అంటే దీనికి రామ్ గోపాల్ వర్మ గారు ఒక